చెప్పండి సార్. ఎస్ఐ గారు, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ కార్తీక్ నుంచి నిజం రాబట్టండి. అసలు వాడికి పని చేయమని ఎవరు చెప్పారో మొత్తం నాకు తెలియాలి. సార్, అతను కుంకుమ పువ్వు తనే తెచ్చానంటున్నాడు సార్. కానీ అందులోకి పాయిజన్ ఎలా వచ్చిందో తనకు తెలియదంటున్నాడు సార్. మీకు ఉద్యోగాలు ఇచ్చింది వాడేం చెప్తే అది వినడానికి కాదు సార్. మీ పద్ధతిలో మీరు వెళ్ళైనా సరే వాడితో నిజం చెప్పించండి. సరే సార్. ఇప్పుడు నా శ్రీ ఎంత బాధపడుతున్నాడో నీ బిడ్డ కూడా అంతే బాధపడతాడు పార్వతి. సార్, మీరు బయట ఉంటే బాగుంటుంది. ఈ టైంలో పేషెంట్ ఇమ్యూనిటీ చాలా వీక్గా ఉంటుంది. వాళ్ళు ఏ చిన్న ఇన్ఫెక్షన్ని తట్టుకోలేరు. అది కాదు డాక్టర్, నేను పక్కనే ఉంటే తనకు కొంచెం ధైర్యంగా ఉంటుందేమో అని. సరే, ఆవిడ స్పృహలో లేరు. మేము నైట్ అంతా తనని అబ్జర్వేషన్లో ఉంచి ట్రీట్మెంట్ చేయాలి. మీరిక్కడే ఉంటే డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఓకే డాక్టర్. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా. దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో, లేత ప్రేమల లోతు ఎంతో లేని కన్నుతో చూడరా, చీకటేదో వెలుతురేదో మంచు ఏదో మంట ఏదో, లోకమెరుగని ప్రేమ కథని లోని కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా. నువ్వు రాసిన రాతలిచ్చట మార్చుతూ ఏ మార్చుతుంటే, నేలపైన వింతలన్నీ నింగి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా.
పాపకి ముసుగు తీసే వెలుగులాగా కాలమడిగిన కఠిన ప్రశ్నకు బదులువై ఎదురవ్వరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా. డాక్టర్, ఇప్పుడు వేదకి ఎలా ఉంది? ట్రీట్మెంట్ నైట్ అంతా జరిగింది. గుడ్ న్యూస్ ఏంటంటే ఆవిడ బాడీ నేనిచ్చిన మెడిసిన్స్కి రెస్పాండ్ అవుతుంది. త్వరలోనే ఆవిడ ఆరోగ్యం కుదుటపడుతుంది. డాక్టర్ గారు, వేద ఆరోగ్యం కుదుటపడిందా? మరి బిడ్డ సంగతి ఏంటి? వేద బ్రతికి బిడ్డ చచ్చిపోతుందా? అత ఏం మాట్లాడుతున్నావు? నా మొహం మండ. నేను బిడ్డ కూడా బాగుండాలన్న ఉద్దేశంతో అన్నాను అల్లుడు. కానీ ఎలా మాట్లాడాలో తెలియలేదంతే. భాగ్యం, మాట్లాడడం చేతకపోతే నోరు మూసుకునుండు. వాడు అసలే బాధపడుతుంటే ఇంకా బాధ పెడతావేంటి? నా బేబీ కూడా సేఫ్ అని చెప్పండి డాక్టర్. నేను ట్రై చేస్తున్నానండి. వేద మా ట్రీట్మెంట్కి రియాక్ట్ అవుతుంది. కాకపోతే ఇంకా స్పృహలోకి రాలేదు. ఇక బిడ్డ పరిస్థితి అంటారా, కాస్త టైం పడుతుంది. డాక్టర్, మీరు నిన్న ఇద్దరు రిస్క్లో ఉన్నారని చెప్పారు. ఈరోజు వేద సేఫ్ అంటున్నారు. వేదే కాదు, పాప కూడా సేఫ్ అని మీరు చెప్పాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. చూడండి, ట్రీట్మెంట్ అయితే కరెక్ట్గానే జరుగుతుంది. తల్లి కోలుకుంటే బిడ్డ కూడా కోలుకునే అవకాశం ఉంది. కానీ నేనది 100% చెప్పలేను. డాక్టర్, నేను వేదాన్ని ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను.